ఎస్ఎస్ఎంఈ 29లో ప్రియాంక చోప్రా గారు విలన్ అంట మావా. పృథ్వీరాజ్ చౌహాన్ తోటి. పృథ్వీరాజ్ చౌహాన్ వస్తుంది, పృథ్వీరాజ్ సుకుమారన్ యా తోటి పృథ్వీ విలన్. సుకుమారంతో పేరప్ ఆమె యాక్చువల్లీ మహేష్ నేను బాబు గారికి కాదంట. అంటే మహేష్ బాబు గారి యాక్చువల్ హీరోయిన్ ఐలా ఫిషర్ ఎవరో, ఐలా ఫిషర్ కాదు బాబు, ఐలా ఇజ్లా సంథింగ్ ఏదో ఉంటుంది, ఆమె పేరు మర్చిపోయినా. ఆమె ఇండోనేషియన్ హీరోయిన్ సంథింగ్ ఏదో అన్నారు అప్పుడు. అది నిజమో కాదు ఇంకా తెలియదు. ఇప్పుడు ఏమంటున్నారంటే మేము వెతుకుతున్నాం అది సంథింగ్ చెప్తున్నారు. ఐ డోంట్ బిలీవ్, ఎందుకంటే లైక్ అక్కడ చేస్తారు కాబట్టి ఆయన ఒకటి కాలిట్ రాజమౌళి గారు ఆల్రెడీ ఇవన్నీ చేసేసి ఉంటారు, కంప్లీట్ అయిపోయి ఉంటుంది. అండ్ మాధవన్ గారు ఈస్ ప్లేయింగ్ వట్ ఈస్ ఏ మహేష్ బాబు గారి ఫాదర్ క్యారెక్టర్ సినిమా. సో మహేష్ బాబు అంటే యాక్చువల్లీ ఇట్ వాస్ సపోజ్ టు బి నానా పాటేకర్ గారిని అడిగారంట సినిమాలో చేయమని. ఆయన ఎందుకు చేయమన్నారు కానీ అది వేరే విషయం. కానీ నానా పాటేకర్ గారు ఇట్లాంటి సినిమాలు హౌస్ఫుల్ ఫైల్ అడిగిపోయి దోతులు ఉప్పుకోవడాలు ఇవన్నీ అయితే చేస్తాను తాత, ఇంకేం చేస్తాం. కానీ కోపం వస్తాయి ఇట్లాంటి కథలు పడదంటే. బట్ ఏమో అది చూసిన అరే హౌస్ఫుల్ ఫైల్ ఆయన క్యారెక్టర్ ఆ సినిమా చూస్తుంటేనే నీకు ఇట్లా ఇట్లా కాళ్ళ మీద చేతుల మీద తేళ్లు జర్ర ఉంటుంది చూస్తారా, ఇట్లా కుడతా ఉంటాయి. ఏం చేయలేదు, దరిద్రంగా చూసుకోవాలి, ఎందుకంటే పైసలు పెట్టినావు కాబట్టి 300 రూపాయలు పెట్టినావు, బయటకు వచ్చేసి ఇంతకురా అని ఫీలింగ్ వస్తూ ఉంటుంది. లైక్ కొడతా ఉంటుంది, నువ్వు పెట్టిన ప్రతి రూపాయి ఇట్లా వాడు తీసి కాల పెట్టుడు కనబడుతూ ఉంటాడు అనమాట. సినిమాతో దరిద్రంగా ఉంటుంది. ఆ సినిమాలో నువ్వు చేయి 1000 కోట్లు పెట్టి ఇట్లా పెద్ద సినిమా ఇండియన్ డయాస్పోరాని వేరే లెవెల్ చూపించే సినిమా నాకు నమ్మకం ఉంది, సినిమా ఆ రేంజ్కి వెళ్తుంది గ్యారంటీగా. అట్లాంటి సినిమా మాత్రం ఉండదు. కానీ అది వేరే విషయం, ఎవరిది వాటి అది వేరే నాకు నాది నా పర్సనల్ ర్యాంట్, అది వేరే విషయం. కానీ సో హ్యాపీ మాధవన్ వచ్చారు కదా ఇప్పుడు, అప్గ్రేడ్ లిటరల్. అంటే నాకు ఏమైపోతుంది అంటే ఇప్పుడు సింపుల్ ఒక యాక్టర్ బాగా చేస్తున్నా అంటే ఎవ్రీబడి ఈస్ గోయింగ్ అరౌండ్ దట్ యాక్టర్, గుడ్ ఫర్ హిమ్ డెఫినెట్లీ. బట్ ఎట్లా అని చెప్పేసి డైవర్సిఫై చేస్తే ఇంకా బెటర్. ఇంకా చాలా మంది యాక్టర్స్ ఉంటే హ్యాపీ, ఇబ్బంది లేదు. మాధవన్ చేస్తున్నట్టే ఐమ్ హ్యాపీ అబౌట్ ఇట్. సో అట్లా అనుకున్నా. కానీ ఇప్పుడు ప్రస్తుతానికి ప్రియాంక చోప్రా క్యారెక్టర్ ఏదైతే ఒడిశా ఉంటుందో అక్కడ సపరేట్గా ఒక డాన్స్ స్కిల్ ఉంటుందట, నేర్చుకుంటుంది. దాని మీద ఒక బిట్ ఉంటుందంట, దాని మీద వాటి దాని ఏమంటారో ఎప్పుడైతే మాత్రం కాదు కాకపోతే దాని మీద వాటి ట్రైనింగ్ చేసుకుంటున్నాడ, అది ఒక బిట్ ఉంటుందట. అదే కాకుండా మహేష్ బాబు గారితో ఒక సాంగ్ ఉండదట, డాన్స్ నెంబర్. దే ఆర్ వెయిటింగ్ ఫర్ దాట్. కంపల్సరీ ఆర్ఆర్ లాగా సినిమాలో సాంగ్ ఇంపార్టెన్స్ లేకపోతే పెట్టడం అవసరం లేదు కూడా, కంపల్సరీ ఉంటుంది, కంపల్సరీ జరుగుతుంది. ఇట్స్ గోయింగ్ టు బి రియల్లీ. మహేష్ బాబు గారు అండ్ ప్రియాంక చోప్రా గారు ఆర్ మహేష్ బాబు గారు సపరేట్ సాంగ్ అని చెప్పేది? మహేష్ బాబు గారు సపరేట్ సాంగ్ అంట, ఓకే ఓకే. హీరోయిన్ కాదు ప్రియాంక చోప్రా. ఐఎమ్ హ్యాపీ అబౌట్ ఇట్. కదా కాకపోతే హెడ్స్ ఆఫ్ స్టేట్ అని ఒక మూవీ వచ్చింది. అండ్ ఆల్సో ప్రియాంక చోప్రా ఇస్ సో డెస్పరేట్ టు షో హర్ సెల్ఫ్ యాజ్ అ బ్యాడ్ యాస్ హీరోయిన్, యునో యాక్షన్ సీన్స్ అండ్ ఎవ్రీథింగ్. ఐ జస్ట్ హోప్ దట్ హాలీవుడ్ వాళ్ళకి ఈ సినిమాలన్నీ చూసి మన ఎస్ఎస్ఎంబీ 29 వచ్చేసరికి అరే అన్ని అలాంటి క్యారెక్టర్లు చేస్తున్నారని ఫీలింగ్ రాకుండా ఉంటే సార్ మేబీ కదా. ఇప్పుడు అన్ని అట్లా వస్తుంది మెల్లగా. యూ హ్యావ్ దాని సిటరల్ కానీ బేవాచ్ ఏదో జరిగింది, బేవాచ్ బొంగలా ఉంటుంది, వేరే విషయం. యూ హ్యావ్ హెడ్స్ ఆఫ్ స్టేట్, దాంట్లో ఈమెనే లైక్ యూనో పర్సనల్ సెక్యూరిటీ. వాళ్ళిద్దరు దున్నపోతులో ఉంటారు హీరోస్. వీళ్ళిద్దరి మధ్యలో ఎలుక పిల్ల సైజ్ ఉన్న వీళ్ళిద్దరికి ప్రొటెక్షన్ ఇవ్వాలి. ప్రొటెక్షన్ ఇవ్వాలి. గుడ్ జాబ్ డైరెక్టర్. ఇప్పుడు హాలీవుడ్ లో బిగ్గెస్ట్ ఐపీ యాక్టర్స్ కి సెల్ఫ్ ఐపీ ఏదైతే ఉంటుందో, నువ్వు ఎప్పుడైతే ఈ టైప్ ఆఫ్ రోల్స్ చేయగలుగుతావో అప్పుడే లైక్ యూ కెన్ గెట్ వెరీ బిగ్ రోల్స్ అండ్ బిగ్ పే చెక్స్. లైక్ అది కెరియర్ కి కూడా పాజిటివ్నెస్. బట్ గ్యాల్ గడాట్ ట్రైడ్ అండ్ షీ ఫెయిల్డ్. సో అంటే గ్యాల్ గడాట్ ట్రైడ్ అంటే షీ ఇస్ వెరీ వెరీ బ్యూటిఫుల్, బట్ యాక్టింగ్ చూస్తే మాత్రం దరిద్రంగా ఉంటుంది. ఒక్కరాడు యాక్టింగ్ అవ్వదు కాబట్టి నో దారుణం ఓవరి దారుణం. బట్ స్టిల్ అంటే ఎస్ఎస్ఎంబీ 29 ఏం మాట్లాడదాం బ్రో. అప్డేట్స్ అంటే ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మాత్రం వాళ్ళు షూట్ ఆపిరు, టోటల్ ట్రైనింగ్ మీద నడుస్తుందంట. సో ప్రస్తుతానికి అది చేసి అండ్ ఆల్సో వాళ్ళు మర్చిపోయాను, ఒక సీన్ కోసం అని మహేష్ బాబు గారు ఎప్పటి నుంచో లైక్ ట్రైనింగ్ ఏదో తీసుకుంటున్నారంట. డాన్స్ నెంబర్ కాదు, సమ్ యాక్షన్ సీన్ కోసం అని చెప్పేసి ఆయన ట్రైనింగ్ లో ఉన్నారంట ఫ్యాక్టరీలో. ఇది ఒక 5 days బ్యాక్ విన్నాను. It's more on the Indiana Jones kind of movie than, you know, ఒక what you call it, జనరల్ హైస్ట్ సినిమా కంటే ఒక ఇండియానా జోన్స్ టైప్లోనే మన సంజీవిని పర్వతం సంథింగ్ ఏదో జరుగుతుంది అంటున్నారు. అంటే సిచ్యువేషన్ ఏంటంటే ఇప్పుడు నా దరిద్రానికి నాకు ఇప్పుడు ఎనర్జీ లేదు, కానీ ఇట్లాంటి పదాలు విన్నప్పుడల్లా కానీ నాకు లోపల అయితే ఎక్సైట్మెంట్ పెరిగిపోతుంది. నా ఫేస్ మీద కనబడతలే మీకు అంతే, బట్ స్టిల్ ఐఎమ్ ఎక్సైటెడ్ ఫర్ దిస్. అరే నేను ఒక లైన్ చెప్తాను, నన్ను వేసుకోకు, ఓకే? మహేష్ బాబు గారి ఆపోజిట్ పేరింగ్ ఆమె ఎవరైతే ఉంటారో ఆమె సారీ ఆమె కాదు. సో మహేష్ బాబు గారికి ఒక ఇంపార్టెంట్ పర్సన్ ఎవరో ఉంటారు
మేబీ లైక్ ఆమె ఉమెన్ కావచ్చు, మెన్ కావచ్చు, లైక్ బీట్ ఫాదర్, మదర్, సిస్టర్, బ్రదర్, వాళ్ళని మనోడు క్యాప్చర్ చేస్తాడు. లైక్ రావణ్ క్యాప్చరింగ్ సీత, పృథ్వీరాజ్. పృథ్వీరాజ్ ఇస్ రావణ్. డూ యూ రియల్లీ థింక్ ఓకే. రాజమౌళి విల్ మేక్ దాట్ కైండ్ ఆఫ్ ఆబ్వియస్? ఉన్నా అట్లాంటి థీమ్ ఉన్నా కానీ ఎట్లుంటుందంటే అవి ఎలివేషన్ దాని వాడతాం మీదే తప్ప స్టోరీ వైజ్ గా పెట్టాడు అట్లా. సీరియస్గా పెట్టాడు. నాకెందుకో అంటే ఇంకొంచెం ఇప్పుడు మనం ఎప్పుడైతే ఈ సంజీవని కాన్సెప్ట్ తీసుకొచ్చామో అప్పుడు ఇవన్నీ ఒక్కొక్కటి అప్పుడప్పుడు ఆలోచిస్తా ఉంటే ఓకే, వై డూ మహేష్ బాబు వెళ్ళి సంజీవని తీసుకురావాల్సిన సినారియోలో ఎలా పెడతాడు? సో ఒక లెవరేజ్ ఉండాలి పృథ్వీరాజ్ కి. దానికి లెవరేజ్ కి దీనికి ఏమో నాకు ఐ డోంట్, ఎవరు తీసుకొచ్చినా కానీ ఏమో భయ్య, అంటే లైక్ అది 2 ఆన్ ద నోస్. ఆల్రెడీ ఒక దరిద్రం అనే సినిమా వచ్చింది దాని మీదనే, ఒక సినిమా లాస్ట్ ఇయర్ వచ్చింది. సింగం అదే నాకు ఇప్పుడు నేను చెప్దామని అనుకున్నప్పుడు నేను ఎప్పుడైతే నీకు అనౌన్స్ చేశానో నా బుర్రలో టీఎంఎస్ సింగం కూడా ఇదే కదరా ఇప్పుడు అవసరమా అనుకున్నాను. సో ఐ డోంట్ కేర్ అట్లాంటి ఇవ్వద్దు. బట్ ఐ డోంట్ థింక్ రాజమౌళి గారు మరీ ఆన్ ద నోస్ బెటర్. ఎందుకంటే రామాయణ కూడా అదే ఇయర్ వస్తుంది. రామాయణ 2 పార్ట్ 1 ఆల్రెడీ వచ్చి ఉంటుంది. అవన్నీ వద్దు మనకి. బట్ స్టిల్ చూద్దాం ఎట్లా ఉంటుందో. బట్ ఐఎమ్ ఎక్సైటెడ్. ఇక్కడ చెప్తున్నారు చూడు, బాబు ప్రియాంక చోప్రా అండ్ బాబు ఆపోజిట్, అది బాబు పేరు, ముగ్గురు ఆర్కియాలజీ టీం. ఇంకా వచ్చు ఆర్కియాలజీ టీం అన్నా ఏమో భయ్య. ఆల్రెడీ ఇట్లుందంటే ఇప్పుడు రాజమౌళి గారి సినిమాలో వీళ్ళు ఎవరైతే ప్రియాంక చోప్రా అనే ఆమె లీడ్ కాదు, నెగిటివ్ లీడ్ అని ఇప్పుడు తెలిసిపోయిన తర్వాత థియేటర్కి పోయిన తర్వాత ఆమె నెగిటివ్ లీడ్ అని ఆల్రెడీ మనకు అర్థమైపోయిన తర్వాత నిజంగా అదే జరిగింది అనుకుందాం. ఆర్కియాలజీ టీంలో వీళ్ళు ముగ్గురు ఉంటారు, దీంట్లో వీళ్ళని మోసం చేసి మీరు వెళ్ళింది. బట్ అసలు ఏమో, బట్ రాజమౌళి గారి సినిమాలో ఇంత ఆబ్వియస్ ఉన్నా దాన్ని వేరే లెవెల్ చాలా చాలా బాగా చూపిస్తారు కాబట్టి ఇట్స్ గోయింగ్ టు బి గుడ్ గ్యారంటీగా. సో లెట్స్ సీ. యా ఏమో భయ్య, వాళ్ళు పెట్టే బడ్జెట్కి ఖచ్చితంగా జస్టిఫై చేస్తారని నమ్మకం అయితే ఉంది. దట్ ఈస్ హ్యాపీ, డెఫినెట్లీ హ్యాపీ. బాబు గారి తర్వాత ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇంకా 3-4 ఏళ్ళు మళ్ళీ మనకి రావడం అప్పటికి పరిస్థితి తెలియదు మనకి. దాని కారణాలు వేరే టూర్లు. ఇప్పుడు ఈ 2-3 ఏళ్ళు టూర్లు పెండింగ్ అనే అయిపోతాయి అప్పుడు. బట్ ఐఎమ్ ఎక్సైటెడ్ ఫర్ దిస్ మాధవన్ అండ్ వాట్ యూ కాల్ ఇట్ పెద్ద స్కేల్ ఇండియానా జోన్స్ అండ్ ఆల్సో ప్రియాంక చోప్రా మేకింగ్ ఫీమేల్ విలన్ కైండ్ ఆఫ్ థింగ్. ఏమో ఇది ఎంతవరకు నిజమో కాదు మనకి ఇంకా ఇప్పట్లో అప్డేట్స్ ఏవి రావు. అంటే లైక్ వాళ్ళు ఏమంటున్నారంటే బర్త్డేకి చిన్న అప్డేట్ వచ్చే ఛాన్స్ ఉంది అంటున్నారు, కానీ నేనైతే అలాంటి హోప్స్ పెట్టుకోవట్లేదు. రాదు, ఇంకా ఇన్నేళ్ళు ఉంది, బొంగూడు రాదు. పెడితే ఈ పాటికి రావాల్సింది రాదు కానీ అది వేరే విషయం. మీ థాట్స్ ఎందుకు కామెంట్స్ లేపండి. బాహుబలి 3 ఇంటిస్తారంటావా మామ? పర్టికులర్లీ ఐఎమ్ రైట్ నౌ ఇట్స్ టూ లేట్ రైట్ నౌ. నాకైతే అంటే లైక్ లాస్ట్ 2022లో అనౌన్స్మెంట్ ఇచ్చి ఉంటుంటే ఓకే, కానీ ప్రస్తుతానికి అయితే మాత్రం ఐ వాంట్ మహేష్ బాబు, ప్రభాస్ అండ్ రాజమౌళి అనదర్ మూవీ విత్ డిఫరెంట్ కాన్సెప్ట్ దాన్ బాహుబలి. It became so iconic, so legendary in my mind, Bahubali. I don't want a part 3 right.